చవక చవక, మందు చవక, బట్టలు చవక, పెట్రోల్ చవక, ఇంకేం కావాలండి మనకి. ఇప్పుడైతే మనం యానంలో దుర్గా పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం రండి. ఇప్పుడైతే మనం కనుక్కుందాం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంది ప్రైజెస్ అనేది చూద్దాం రండి. బ్రో ఈ బకాడీ ఇది ఎంత పడుతుంది? 425 రూపీసా? మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత పడుతుంది? మ్యాన్సూన్స్ అనేది అయితే 70 రూపీస్ అనేది, ఓల్మంక్ అయితే 60 రూపీస్ అనేది, రాయల్ అయితే ఇది 80 రూపీస్ అన్న, రాయల్ ఛాలెంజ్ అయితే 100 రూపీస్ అనేది, ఇది ఆప్షన్స్ పెగవర్లు అయితే 140 రూపీస్ అనేది, పిచెస్ కూడా ఇది 140 రూపీస్ అండి. హైయెస్ట్ ప్రైస్ ఎంత పడుతుందన్న? ఇది ఒక 11,500 అనేది. 11,500 రూపాయలు. ఓకే. ఈ సిగ్నేచర్ పెద్ద బోర్డులో ఎంత పడుతుంది? పెద్ద బోర్డులో 21 అనేది. 21. ఓకే. ఈ జాబ్ జాయిన్స్ ఫుల్ బాటిల్ అయితే 40 యానంలో చూడవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. యానం బీచ్, యానం టవరు, యానంలో ఉండే జీజస్ స్టాట్యూ, ఇలా ఇందిరాగాంధీ గారి స్టాట్యూ ఉంటుంది. ఇక్కడ నుండి మనకి స్ట్రైట్గా 1 కిలోమీటర్ వరకు రావాలి. వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు రాజీవ్ బీచ్ వే అని ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే మనకి యానం బీచ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం యానం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. యానం బీచ్ స్టార్టింగ్లోనే మనకి శివలింగం అయితే ఉంటుంది, శివుడు. నెక్స్ట్ మనకి కొంచెం ఎదురుకు వెళ్తే భరతమాత స్టాట్యూ, ఇంకా జీజస్ స్టాట్యూ, మొత్తం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కవర్ చేసుకుందాం. మనకి ఇక్కడి నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి కనిపిస్తుంది కదండి, ఇదంతా బ్రిడ్జ్. 2001 ఆ టైంలో నిర్మించారు ఆ బ్రిడ్జ్ని. ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణం వరదల వల్ల బోటింగ్ కట క్లోజ్లో ఉంది. ఫుల్గా మొత్తం ఫ్లోటింగ్గా ఉంది వాటర్ అంతానే. భరతమాత స్టాట్యూ దగ్గర వరకు అయితే వచ్చేసాం. చూడండి భరతమాత స్టాట్యూ. నెక్స్ట్ మనకి ఇంకా జీజస్ స్టాట్యూ అయితే ఉంది ఎదర్ని, అక్కడికి కూడా వెళ్ళిపోదాం, వచ్చండి. మనం జీజస్ స్టాట్యూ దగ్గర కూడా వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం ఏ యాక్టివిటీస్ ఏమీ జరగట్లేదు వరదల వల్ల గట్టని, అందుకనేసి చర్చ్ అయితే ఇది క్లోజ్ అయితే ఉంది.
యానంలో బట్టలు కట్ట చాలా చీప్గా దొరుకుతాయి. దీనికోసం నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఏదన్నా షాప్కి వెళ్ళి, లేదంటే మీకు ఏమన్నా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి వీడియో చేస్తాను. యానంలో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అంటే 100 రూపాయల్లో మనకి మన బడ్జెట్లో బిర్యానీ, ఆవకాయ అండ్ గోంగూర బిర్యానీ. ఇక్కడ ఎన్ఎస్కే రెస్టారెంట్ ఉంటుంది. మనకి యానం హైవే ఉంది కదండి, యానం హైవే దగ్గరలోనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఇలా ఒక సందు ఉంటుంది. సందు పక్కనే మనకి ఈ ఎన్ఎస్కే రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతిదీ చవకగా దొరుకుతుంది. ఆఖరికి పెట్రోల్ ధరలు కూడా చాలా తక్కువ. మన వైపు 112 అలా ఉంటే ఇక్కడ 95 రూపీస్కే మనకి 1 లీటర్ వస్తుంది. ఇప్పుడు వచ్చి మనం యానం ఒబెలిస్క్ టవర్ దగ్గర అయితే ఉన్నాం. యానంలో ఉండే ఈఫిల్ టవర్ అనగా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. త్రీడీ ప్రింట్ అయితే చూస్తాం. ఒకసారి పైనుంచి కూడా ఒకసారి ఎలా ఉందో కూడా చూసేద్దాం రండి. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. అది వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ. మీకు అక్కడ దగ్గర వరకు వెళ్ళి చూపిస్తాను, చూద్దరు కానీ. అదంతా సముద్రం. భయం అవుతుందా? ఆఖరికైతే పైకి వచ్చేసాం, యానం ఈఫిల్ టవర్ పైకి. చూడండి చుట్టుపక్కల మంచి వ్యూ కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మెయింటెనెన్స్లో లేదు. లిఫ్ట్ ఏమీ లేవు, స్విచ్ బోర్డులు కానీ అన్నీ దేనికి దానికి ఊడిపేసి ఉన్నాయి. ఇక్కడ కూడా కరెక్ట్గా ప్లాన్ చేశారు కానీ సరిగ్గా ఇదంతా ఇంకా ఇంప్లిమెంట్లోకి రాలేదు, ఏది కరెక్ట్గా చేయలేదు. అక్కడక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉండిపోయినాయి అన్నీ. ఇదంతా వచ్చి మడాడులు. మనం ఒకసారి కోరంగి వెళ్ళాం కదా లాస్ట్ టైము, కోరంగి మడవడవిలు ఇవన్నీ మొత్తం ఇదంతా మన కనుచూపు మేరలో కనిపించేదంతా మడాడివే. ఈ యానం ఒబెలిస్క్ టవర్ దగ్గరికి రావాలంటే మీకు యానం నుంచే రూట్ ఉంది. యానం లోపల నుంచి షార్ట్ కట్, అక్కడి నుంచి రావచ్చు. లేదా మనకి తాళరేవు దగ్గర నుంచి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్క నుంచి స్ట్రైట్ దారి పెద్దగాడి మాకు దాటిన తర్వాత లెఫ్ట్కి తిరగాల్సి ఉంటుంది. తిరిగిన తర్వాత మీకు ఆ టవర్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఎంట్రీ ఫీజు 30 రూపీస్ తీసుకుంటారు. మరిన్ని ఇలాంటి వీడియోలు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి.